సౌమ్యపురంలో ప్రేతగణం నివసిస్తుంటాయి. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్య బిడ్డలను బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తుంటే యమభటులు, మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు. బాటసారులకు సంబలమే బలము. పరలోకము బాటసారి నీవు అట్టి సంబలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో సంబలములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలను వినలేదా? మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యములైన క్రయ విక్రయాలుండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దాని నిందులకు సంపాదింప యత్నించలేదు. కర్మ ఫలితం అనుభవించవలసిందేనని యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములను తిని సౌరిపురానికి చేరుతాడు